హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ దర్ వ్లాగ్ హియర్ ఈస్ ఏంటి అంటే రంజాన్ రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో నేనైతే గారెపిండి వేయించుకొచ్చాను కదా, చెల్లి అయితే గారెలు వేస్తుంది. మా మమ్మీ ఈ టిప్ యూట్యూబ్లో చూసిందనమాట. అది మా చెల్లికి చెప్పింది. యాక్చువల్లీ ఏంటంటే అది గట్టిగా ఉండడం వల్ల, వదలకపోవడం వల్ల ఆ టీ వడ పోసేది పట్టుకొని కాలి మా చెల్లికి ఆవిరి కొడుతుందనమాట. నేను చెప్పాను ఆ టిప్ వర్కౌట్ అవ్వదు, చేతి మీద పెట్టి వెయ్యి అంటే మా చెల్లికి అలవాట్లేదు కదా, పొయ్యి దగ్గరికి రావడమే తక్కువ. ఏం చేసిందంటే ఒక్కొక్కటి వేసి తీసి నేను వీడియో తీస్తూ ఉండడం వల్ల చేయి మీద చేస్తుంటే తనకి రావట్లేదు అనమాట. నువ్వు ఇంత నిదానంగా చేస్తున్నావు, నేనే చేస్తాను లేగు అంటే ఇంకా అప్పుడు మా చెల్లి పక్కకి వెళ్ళిపోయిందనమాట. నేనైతే గబ్బా చేతి మీద అలా వేసి ఇలా వేసాను, ఎందుకంటే మనకు అలవాటు కదా, అందుకని అనమాట. తర్వాత వ్లాగ్ మా చెల్లి అయితే కంటిన్యూ చేసింది. నేను ఎలాగో గారెలు వేస్తున్నాను కాబట్టి మా చెల్లి వీడియో తీసిందనమాట. మటన్ కర్రీ ఒక పక్కన ఉడుకుతుంది. ఆల్రెడీ నేను రంజాన్ రోజు వీడియో పెట్టేశాను. మటన్ కర్రీ ఎంత బాగా కుదిరిందో, చాలా బాగా కుదిరింది. ఇంట్లో వాళ్ళందరం ఎంజాయ్ చేసామన్నమాట. మటన్ కర్రీతో గారెలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ తిన్నాం అనమాట. సో ఓ పక్క ఎండ, మా పిల్లలైతే బీభత్సంగా ఆడుకుంటున్నారు. సో ఇంకా ఆ రోజు టిఫిన్ సెక్షన్ ఏమీ లేదనమాట. ఇంకా గారెలతోనే స్టార్ట్ అయింది లంచ్, అది బ్రేక్ఫాస్ట్ కూడా అదే అనమాట. అలా అయిపోయింది. గారెలు మాత్రం ఎంతైనా రోట్లో రుబ్బిన టేస్ట్ సూపర్ వచ్చినాయి అనమాట. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాకపోవచ్చునేమో, ఎందుకంటే నేను గ్రైండర్కి వెళ్ళి వేసుకొచ్చాను కదా, చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, క్రంచీగా ఎంత బాగున్నాయో. అందులోనూ ఇవి మినప గుళ్ళు కాదు, మినపప్పు అవ్వడం వల్ల, కావాల్సిన కాడికి నానడం వల్ల, టిప్స్ అన్నీ పాటించడం వల్ల చాలా టేస్టీ. అందులో వేడి గారెలు, మటన్ కర్రీ, అబ్బా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. సో ఐ ఎంజాయ్ లాట్ అనమాట. సో అలా రంజాన్ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా గారెలు వేసి తీసి నేను వేస్తుంటే మా చెల్లి తీసిందనమాట. నాకు ఏదైనా అలవాటు ఈజీగా చేసేస్తా. మా చెల్లి తొందరగా వంట పని మాత్రం చేయదు, మిగతా అన్ని పనులు చేస్తుంది. అనుకుంటే వంట పని కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తాను అనమాట. కానీ నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను కదా, ఒక్కళ్ళైనా రంజాన్ రోజు క్యారేజ్ తీసుకొచ్చి ఇస్తారేమో. మాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నా, ఎవ్వరు ఎప్పుడు తీసుకొచ్చి ఇవ్వలేదు అని అనుకుంటా ఉండగానే అలా అనుకోవడం ఆలస్యం, నేను అనుకున్నది జరిగిపోయింది. అసలు ఎలా జరిగింది ఏంటనేది నాకు కూడా అర్థం అవ్వలేదన్నమాట. కానీ నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, ముస్లిమ్స్ బిర్యానీ టేస్ట్ చేయడం అన్న, వాళ్ళ పాయసం చాలా బాగుంటుంది. కానీ నేను గట్టిగా అనుకున్నాను, అయిపోయింది. అదే చెప్తారు కదా, గట్టిగా అనుకుంటే అయిపోద్దని, అదే జరిగిపోయింది ఇక్కడ. కీరు పాయసం అది చూడండి, అది ఎంత పెద్ద క్యారేజ్ చూడండి. అందులో పప్పుచారు ఉండదు, మటను చికెన్ ఉంటుంది. సో చూసారు కదా, నేను అలా అనుకున్నాను, ఇలా క్యారేజ్ తీసుకొచ్చి ఇచ్చేశారు తెలిసిన వాళ్ళు అనమాట. సో అది ఎంత పెద్ద క్యారేజ్ అంటే అసలు మెన్స్కి కరెక్ట్గా ఒక 2 మెంబర్స్ అలా కూర్చొని తినేస్తారేమో అనిపించింది. మాకైతే ఆఫ్టర్నూన్ ఇచ్చారు, ఈవినింగ్కి కూడా తిన్నా ఇంకా మిగిలిందనమాట. నేను, మా పిల్లలిద్దరు, మా చెల్లి, మా అమ్మ, ఎంతమంది 5 మెంబర్స్ 2 టైమ్స్ తిన్నా ఇంకా మిగిలిందంటే హౌ మచ్ క్వాంటిటీ రైస్ వాళ్ళు ఇచ్చారనేది అర్థం చేసుకోవచ్చు. పెద్ద బాక్సెస్ అదిం పెట్టి ఇచ్చారు. వేడిగా దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, కలియా, గోంగూర చట్నీ, అది కీర్ అని చెప్పాను కదా, కీర్ కాదనమాట, పెరుగు చట్నీ అండ్ నిమ్మకాయ, ఆనియన్స్ కూడా ఇచ్చారు వాళ్ళైతే, అసలు మర్చిపోకుండా. అన్నీ బాగున్నాయి, చాలా బాగా చేశారు. కానీ ఎదుటి వాళ్ళు ప్రేమతో ఇచ్చి ఉంటారు కదా, సాటిస్ఫాక్షన్, వాళ్ళు చూపించే ప్రేమలో కేరింగ్ ఎంత బాగుంటుందో, దానికోసమైనా తినాలనిపిస్తుంది అనమాట. సో తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. ఎప్పుడు రాలేదు రంజాన్కి మా ఇంటికి క్యారేజ్, ఆ రోజు వచ్చింది.
దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ పీసెస్ చూసారా ఎలా ఉన్నాయో. మా పిల్లలకి ఈ బిర్యానీ పిచ్చి ఏంటో అర్థం కాదు, కానీ ఇంట్లో చేసిన బయట రెస్టారెంట్కి తీసుకెళ్ళినా మళ్ళీ కొత్తగా బిర్యానీ 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 అంటూనే ఉంటారనమాట. ఇలా మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారు చెప్పండి. నేనైతే అంత పెద్ద బిర్యానీ లవర్ని కాదు, కానీ ఎప్పుడైనా క్రేవింగ్స్ అయితే బిర్యానీ అనమాట. సో అదనమాట. ఎంతైనా హోమ్ మేడ్ బిర్యానీ టేస్టే వేరు. సో గీ వేస్ట్ చేశారు, చాలా బాగుండింది వేడి వేడిగా. మటన్ కర్రీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ, అబ్బా ఎంత బాగుందో. వాళ్ళు గోంగూర, కలియా అండ్ దమ్ బిర్యానీ, పెరుగు చట్నీ ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఆల్రెడీ మటన్ కర్రీ ఉండింది కదా. సో ఈ రైస్ అండ్ ఆ మటన్ కర్రీతో మేమైతే కానిచేసామన్నమాట. నేనైతే అప్పుడే తిన్నాను కదా గారెలు. మా పిల్లలు అయితే ఇంకా క్యారెట్ చూడగానే టెంప్ట్ అయిపోయి వాళ్ళు తింటారు, తినకపోతారు, ఆ తర్వాత సంగతి. ముందు అసలు ఇది ఎలా ఉంది ఏంటనేది వాళ్ళు టేస్ట్ చేయాలన్నమాట. వాళ్ళ ఆత్రం అనమాట. అలా పెట్టించుకున్నారు, ఇలా వదిలేశారు. మా అమ్మకి అంత పెడితే నాకు అసలు అంత వద్దు, జస్ట్ టేస్ట్ చేస్తా అని అమ్మ కొంచెం పెట్టించుకుంది. మా పిల్లలు ఇద్దరు పెట్టించుకుని వదిలేస్తే అది నేను తిన్నానమాట. నేనైతే మటన్ కర్రీ వేసుకోలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే నాకు చాలా హెవీ అనిపించింది. ఇంకా నేనైతే రైస్ అండ్ గోంగూర చట్నీ బాగుండింది అనమాట. కలియాతో తిన్నాను. ఇంకా అసలు మార్నింగ్ తిన్నా మటన్ కర్రీ ఇంకా తినలేదు. మా అబ్బాయి అయితే బిర్యానీ ఎలా ఉన్నా బాగుందని చెప్తాడు. వాడైతే రెస్టారెంట్లో బాగుందంటాడు, ఇంట్లో బాగుందంటాడు, కానీ వాడు హార్ట్ఫుల్గా ఫీల్ అయితేనే బాగుందని చెప్తాడనమాట. సో అలా బాగుందని చెప్పాడు. మొత్తానికి ఆ బిర్యానీని అందరం అలా తినేసాము. సో బిర్యానీ తిన్న తర్వాత స్వీట్ తినకపోతే బాగుండదు కదా. సో నాకైతే ఫుల్ క్రేవింగ్ వచ్చింది, స్వీట్ క్రేవింగ్ ఆ రోజు. అప్పటికప్పుడు ఆ బిర్యానీ వాళ్ళు తింటూ ఉండగానే నేను వెళ్ళి పాయసం చేసేసాను అనమాట. అనుకున్నది ఏంటంటే బిర్యానీ తిన్న వెంటనే తినాలి అని. ఆ బిర్యానీ తిని జస్ట్ అలా కుండలో వాటర్ తాగగానే నాకైతే ఇంకా కడుపు నిండిపోయి ఒక స్నాప్ వేసి లేచిన తర్వాత తింటూ మీకు చూపిస్తున్నా అనమాట. కానీ బిర్యానీ తిన్న తర్వాత స్వీట్ తింటే ఆ కిక్కే వేరప్ప, అట్లా ఉంటుంది అనమాట. సో జీడిపప్పు ఓపెన్ చేయలేదు, బాదం పప్పు ఉన్నాయి ఇంట్లో, అవైతే నేను ఏంచి సర్వ్ చేసేసాను. స్వీట్ అయితే ఎంత బాగుండిందో. స్వీట్ మీద క్రేవింగ్స్ వచ్చినాయి కదా, అలా ఎంజాయ్ చేశాను. ఆ రోజు రంజాన్ అంతా ఫుల్ హెవీ నడిచింది మా ఇంట్లో. మార్నింగ్ మటను అండ్ గారెలు, ఆఫ్టర్నూన్ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నైట్ స్వీట్తో ఎండ్ చేసేసాం. నైట్ ఏం కాదు, 4 to 5 కల్లా నేను కంప్లీట్ చేశాను. ఇంక తర్వాత తినలేదన్నమాట. మా పిల్లలైతే ఆ క్యారేజ్ పెట్టుకొని ఇచ్చిన ఫోజులు, వాళ్ళ ఆనందం, అసలు ఆ ఫీలింగ్స్ వేరనమాట. అదనమాట విషయం. మొత్తానికి అనుకున్నది ఎప్పటికీ జరిగింది. క్యారేజ్ పంపించారు. ఈ పిక్స్ అయితే నేను ముందు వీడియోకి దిగిన పిక్స్, కానీ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో అదనమాట. మీరు రంజాన్ ఎలా జరుపుకున్నారు ఏంటని నేను ఇప్పుడు అడిగినా అయిపోయి చాలా డేస్ అయిపోతుంది కదా. సో ఐ హోప్ అందరూ బాగానే చేసుకుని ఉంటారు అని, అందరికీ బాగుండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకున్నా. అండ్ బిలేటెడ్ ఈద్, హ్యాపీ ఈద్ అండ్ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ వన్స్ అగైన్ అనమాట. సో నేనైతే ఇంకా ఆ గారెల కోసం, మటన్ కర్రీ కోసం అలా రెడీ అయ్యి మా చెల్లి చేత పిక్స్ దిగాను అనమాట. మొత్తానికి నేను కూడా గారెలు, మటన్ కర్రీ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మొత్తానికి ముస్లిమ్స్ వారి చేతి మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అయితే బాగా టేస్ట్ చేశాను అనమాట. సో వాళ్ళు అంత ప్రేమతో ఇచ్చినప్పుడు కాదంటే బాగోదు కదా, చాలా బాగుండింది. సో టుడే వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకొకటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్.